తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్ధం వెంకన్న కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంకన్న గారు, మీరు ఒక కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీరు ఇప్పటికైనా మానుకోవాలి. ఏదో కేటీఆర్ గారిని తిట్టడం, మీరు హీరో అవుతారని అనుకోవడం చాలా దురదృష్టకరం. నిజంగా మీరు కేటీఆర్ ఎందుకు చంద్రబాబు నాయుడిని తిట్టిండో, చంద్రబాబు నాయుడు చేయబట్టే తెలంగాణలో పూర్తిగా వనరులు దోసుకుపోయింది కాబట్టి మా కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని అనడం జరిగింది. నిజంగా మీరు ఏదో ఒక మన తెలంగాణలో తొలి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి ప్రజాదరణ ఎంత ఉందో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూడాలని నేను చెప్పడం జరుగుతుంది. తెలంగాణలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచంలో అతి వ్యక్తులు ఒకటైన మన కేటీఆర్ గారిని మీరు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. నా బిడ్డ వెంకన్న గారు, మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులను తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు తిరగనియకుండా చేస్తామని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ మీరు మాట్లాడితే మీ నాలుక చీరేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తెలపడం జరుగుతుంది. నిజంగా మీరు హీరోలు కావాలనుకుంటే మీ రాష్ట్రంలో తిట్టుకోండి, మీ రాష్ట్రంలో ఏమైనా చేసుకోండి. మా కేటీఆర్ గారి పైన కానీ కేసీఆర్ గారి పైన కానీ మా తెలంగాణ రాష్ట్రానికి జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మేము ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. మేము తలుచుకుంటే మీరు హైదరాబాద్లో తిరుగుతారా? మీరు ఎక్కడ హైదరాబాద్ తిరిగినా మేము అడ్డుకునే కూడా సిద్ధంగా ఉన్నాం. వెంటనే కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారికి కానీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయకుండా చేస్తామని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఆంధ్ర పెద్దనం చేయడానికి చూస్తున్న మీ చంద్రబాబు నాయుడు కావచ్చు, మీ టీడీపీ పార్టీ కావచ్చు, అయినా మేము ఖచ్చితంగా మీరు అడ్డుకుంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. కేసీఆర్ గారు తెలంగాణను సాధించిన వ్యక్తి, అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి పైన అవక్కు చెవక్కులు మీరు మాట్లాడడం మానుకోవాలి. లేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కేటీఆర్ గారి పైన మరోసారి నోరు పారేసుకుంటే నాలుక చీరేస్తామని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. మీరు ఏమో సిరిసిల్ల మరోసారి గెలవడు, బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, మీకేం తెలుసు? సిరిసిల్లకు రాండి, సిరిసిల్లకు వచ్చి ఏ గ్రామానికైనా పోండి, కేటీఆర్ గారి నుంచి అప్పుడెట్టుంది ఇప్పుడెట్టుంది తెలుసుకోండి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో కేటీఆర్ అని తిడితే నేను రాష్ట్రంలో ఒక సెలబ్రిటీ అవుతా అనుకుంటారు. అది పొరపాటు. మీరు మొగుల మీద ఉంచితే మీ మీద పడుతుందని ఇంకోసారి మేము హెచ్చరించడం జరుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మేము నిన్ను తిరగనివ్వకుండా చేస్తామని మరోసారి హెచ్చరించడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చిన మీద ఉంచితే మీ మీద పడుతుందని ఇంకోసారి మేము హెచ్చరించడం జరుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మేము నిన్ను తిరగనివ్వకుండా చేస్తామని మరోసారి హెచ్చరించడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చిందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. అలాగే మా కేటీఆర్ గారి కుటుంబాన్ని కానీ కేసీఆర్ గారి కుటుంబాన్ని కానీ అవక్కు చెవకులు మరోసారి గిట్లా వెంకన్న గారు మీరు మరోసారి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని
మీరు మాట్లాడితే ఖచ్చితంగా నాలుక చీర్తామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు మళ్ళీ తెలంగాణలో మీరు ఏదో ఆంధ్ర పెద్దన చేస్తా అని చూస్తుండ్రు, అది కళ్ళబోలి మీ కలగే మిగులుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక కవచంగా నిలబడుతుంది. తెలంగాణ ప్రజల బాగోగుల గురించి ఏకైక పార్టీ నిలబడుతుందంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మేలు చేసిన నాయకుడు, గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలోనే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి అంటే కేటీఆర్ గారు. కేటీఆర్ గారి పైన మీరు అవకు చెవకులు మరోసారి పేలద్దని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడాలని మరోసారి హెచ్చరిస్తూ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా మీ మన టీడీపీ నాయకులు మీ చంద్రబాబు నాయుడు సుధా అడ్డుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ.